దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం అందరికీ ఈ ఉదయకాలపు శుభములను తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు. అందుకై మనం దేవుణ్ణి ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఈ దినానికి దేవుని వాక్య వాగ్దానాన్ని మనం చూసుకుందాం. దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. సుప్రియ దేవునిలారా, ఏ దిన వాగ్దానం దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించొద్దు అని యేసయ్య చెబుతున్నాడు. సో యేసయ్య ఇలాగ చెప్తున్నాడు అని అంటే మనిషిలో ఈ చింత ఉంటుంది అని అర్థము. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం కట్టుకోవాలి, ఎక్కడ ఉండాలి అనేటువంటి బాధలు, ఆలోచనలు మనిషిలో ఉంటున్నాయని ఈ మాట యొక్క అర్థం. అందుకే యేసయ్య అంటున్నాడు, చింతింపకుడి. అనగా ప్రతి మనిషిలో చింత అనేది ఉంది. ప్రతి మనిషి చింతతో లేదా బాధతో జీవితాన్ని గడుపుతున్నాడు. అది తినవలసిన తిండి విషయంలోనైనా, త్రాగవలసిన విషయంలోనైనా, కట్టుకునే వస్త్రాల విషయంలోనైనా, ఉండే ఇంటి విషయంలోనైనా, అది ఏ విషయమైనా సరే మనిషిలో ఏదో ఒక చింత ఉంది. ఉద్యోగం లేదనో, డబ్బు లేదనో, ఎలా బ్రతకాలనో, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలనో, పనిలో ఎలా ఉండాలనో, మ్యారేజ్ విషయమై, అలాగా జీవిత భవిష్యత్తు విషయమై, జీవనోపాధి విషయమై మనుషులు ఏదో ఒక విధంగా బాధపడుతూ జీవితాన్ని గడుపుతున్నారు. ఇలాంటి బాధలో ఉన్నటువంటి వ్యక్తికి దేవుడిస్తున్న మాట ఏందనంటే, మీరు చింతింపొద్దు, మీరు చింతపడొద్దు, మీరు చింతింపొద్దు. మరేం చేయాలి అంటే ధైర్యంగా ఉండాలి. బాధను దేవుని మీద వేసి, మనలోని ప్రతి బాధను దేవుని మీద వేసి ధైర్యంగా దేవుని వైపు చూస్తూ బ్రతకాలని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే దేవుడు మనిషి ఏ ఏ విషయాలలో చింతిస్తున్నారో వాటిని చెబుతూ, ఏమి తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి అని మీరు చింతింపొద్దు అని చెప్తున్నాడు. ఎందుకు దేవుడు అలాగ చెప్తున్నాడు అనంటే, మనకి ఏది కావాలో అవన్నీ దేవుడికి తెలుసు. మనం ఎప్పుడు ఏది తినాలో, ఎప్పుడు ఎలా బ్రతకాలో దేవుడికి తెలుసు. మన జీవితాన్ని గురించి, మన అవసరతలను గురించి, మన భవిష్యత్తును గురించి దేవుడికి బాగా తెలుసు. అందుకే దేవుడు అంతగా ధైర్యంగా ఉండాలి, చింతపడొద్దు అని చెప్తున్నాడు. చింతించకు అని చెప్తున్నాడు అని అంటే మన విషయంలో ఆయన చాలా కేర్ తీసుకుంటున్నాడు అని అర్థము. నీ గురించి జాగ్రత్త వహించేవారు, నీకు ధైర్యాన్ని చెప్పేవారు ఎవరు లేకపోవచ్చు. అందరూ నిన్ను కృంగదీసేవారే కావచ్చు. నీ పరిస్థితులను రెట్టింపు చేసి నీకు చూపిస్తూ నిన్ను కృంగదీయడానికి ప్రయత్నించేవారే ఉండవచ్చేమో. కానీ ఈ ఉదయకాలం దేవుడు చెప్తున్నాడు, నేను నీకున్నా, నువ్వు దేని గురించి చింతపడకు, నువ్వు దేని గురించి బాధపడకు, దేని గురించి విచారించకు, నిన్ను నువ్వు కృంగదీసుకోకు అని యేసయ్య చెబుతున్నాడు. కనుక ప్రియ దేవునిలారా, మనం యేసయ్యను చూసి ధైర్యంగా ఉందాం. చింతింపొద్దు అని చెప్తున్నటువంటి యేసయ్య ఇంకేం చెప్తున్నాడు దేవుని వాక్యంలో మనం చూస్తే,
ఎందుకు చింతింపొద్దు అని చెప్తున్నాడు అని అంటే, మనం చదువుకున్న ఇదే అధ్యాయంలో 8వ వచనాన్ని మనం చూస్తే, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అని యేసయ్య చెప్తున్నాడు. ఎందుకు చింతపడద్దు అని చెప్తున్నాడు అంటే, మనం అడగక మునిపే మనకు అక్కరగా ఉన్నవి ఏమేమో, మనకు అవసరం ఏదై ఉన్నదో, మనకి ఏది కావాలో అవన్నీ కూడా మన తండ్రికి తెలుసు అని చెబుతున్నాడు. కనుక ఈ ఉదయకాలం మనం ధైర్యాన్ని వహిస్తాం. ఈరోజు యేసయ్యతో గడుపుతూ, యేసయ్యతో నడుస్తూ, యేసయ్యను చూస్తూ ధైర్యంగా బ్రతుకుదాం. నువ్వు నిజానికి ఏ విషయంలో బాధపడుతున్నావో ఆ బాధనంతటిని యేసయ్య మీద వేయి. యేసయ్య వైపు చూసి, యేసయ్య వైపు చూస్తూ జీవితాన్ని కొనసాగించుతాం. మనకేది అవసరమో ఈరోజు మన జీవితానికి, మన కుటుంబానికి, మన భవిష్యత్తు కొరకు ఏది కావాలో అవన్నిటినీ మనం అడగక మునిపే, మనం చెప్పక మునిపే మన తండ్రికి తెలుసు అని వాక్యం చెప్తోంది. కనుక అన్నీ తెలిసిన యేసయ్యకు, అన్నీ తెలిసిన మన తండ్రికి మనల్ని మనం సమర్పించుకొని ఈరోజు ఆయనను చూస్తూ ధైర్యంగా బాధలన్నిటిని ఆయన మీద వేసి ఆయన వైపు చూస్తూ ధైర్యంగా బ్రతుకుదాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. అలాగే తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాల స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్య వాగ్దానం కొరకు నీకు స్తోత్రం. ఈ దినమునకు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందామని వేటిని గురించి చింతింపకుండా మిమ్మల్ని చూసి ధైర్యంగా బ్రతకాలని మీరు వాక్యం ద్వారా తెలియజేసినందుకు నీకు స్తోత్రం. నీ బిడ్డలను అందరిని దీవించండి తండ్రి, బలపరచండి. ఎవరెవరు ఏ ఏ బాధలతో ఉన్నారో నీ మాటలు వింటున్న నీ బిడ్డలను అందరినీ ధైర్యపరచండి, బలపరచండి, ఓదార్చండి. ప్రతి సమస్యల నుంచి విడిపించండి. అనారోగ్యంతో బాధపడే వారికి విడుదలను, స్వస్థతను దయచేయండి. బలహీనతలతో బాధపడుతున్న వారిని బలహీనతల నుంచి విడిపించండి. మ్యారేజ్ డే, బర్త్డేలు చేసుకుంటున్న వారిని దీవించండి. మ్యారేజ్ కార్యక్రమాలలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. ఉద్యోగాలు లేక బాధపడే వారికి తోడుగా ఉండండి, ఉద్యోగాలను అనుగ్రహించండి. జీవనోపాధి లేక బాధపడుతున్న వారికి జీవనోపాధిని అనుగ్రహించండి తండ్రి. కుటుంబాలలో నెమ్మదిని, సమాధానమును, జీవితాలలో నెమ్మదిని, సమాధానం కలగజేసి కాపాడండి. జీవితంలో నేను ఫెయిల్ అయిపోయినానని జీవితాన్ని ముగించుకోవాలనుకునే వారిని మీరు దర్శించి రక్షించి నీ వైపుకు త్రిపి, యేసయ్య నాకున్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడనే ధైర్యమును కలిగించి మీ కొరకు బ్రతికించమని, రక్షించమని మీ బలమైన చేతులకు అప్పగిస్తూ నీ వాక్యమును నీ బిడ్డల జీవితాలలో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.